పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జూలై 1వ తేదీ నుండి వరుస అగ్ని ప్రమాదాలలో అధికారిక ఫైళ్లు దగ్ధమవుతున్నాయి. 2వ తేదీన గనుల శాఖ, 4వ తేదీన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అతి విలువైనటువంటి హార్డ్ డిస్కులతో పాటు విలువైన ఫైళ్లు దగ్ధమవుతుండగా తెలుగుదేశం పార్టీ వర్గాలు పట్టుకోవడం, అక్కడ వారిపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, రెడ్ హ్యాండెడ్గా సగం కాలిన ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎట్లా స్పందిస్తారు లక్ష్మీనారాయణ గారు ఈ వ్యవహారం పైన? అత్యంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక చోట కాదు, వివిధ ప్రాంతాలలో అంటే ఫైళ్లను ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు అవైలబుల్ ఉన్న అధికారిక ప్రకారంగా 23 ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగాయి 2 నెలల్లో. ప్రధానంగా మొదట గనుల శాఖలో మీరు ప్రస్తావించినట్లు విజయవాడ రాజధాని నగరంలోనే తగలబెట్టారు హార్డ్ డిస్క్లు, ఫైల్స్, వీటన్నింటినీ. కృష్ణానది పరివాహక ప్రాంతంలో గుట్టలు గుట్టలుగా వేసి డే లైట్ లో తగలబెట్టారు. దాని పర్యావసనాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కాస్త పరిశీలన చేస్తే నాకు కోడూరు ప్రాంతం నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఫోన్లు చేశారు. 2-3 నెలలుగా మంగంపేట గ్రే వెరైటీస్ రవాణా ఆగిపోయింది. మద్రాసుకు, కృష్ణపట్నం ఓడరేవులకి వాళ్ళు ఆ రాయిని, పౌడర్ కానీ రాయిని కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ అవినీతి కుంభకోణాన్ని వెలికి తీయడం కోసం దాన్ని ఆపేశారు. గవర్నమెంటు ఆపేసింది. గడచిన 2 నెలలు 3 నెలలుగా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు 10,000 మంది వీధిన పడ్డారు. ఉపాధి లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అలాగే లారీ ఓనర్సు ఫైనాన్స్ తీసుకున్నారు, ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అంటే ఒక అవినీతి కుంభకోణం సమాజం పైన, అసంఘటిత కార్మికులపైన, ప్రజలపైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అని చెప్పడానికి ఇదొక ప్రబల నిదర్శనం. అలాగే పోలవరం కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టారు. అవన్నీ కూడా ఎడమ కాలువ కింద భూ నిర్వాసితులకి, ఎవరైతే భూములు ఇచ్చి నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన ఫైళ్ళు అవి అని చెబుతున్నారు. అంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా అక్రమాలు చేసి ఇవాళ దళారులు చేరి అవినీతి అక్రమాలకు పాల్పడి సొమ్ము కొట్టేశారు, తినేశారు. అవి బయటపడకుండా ఉండడం కోసం ఫైళ్లు తగలబెట్టారని చెబుతున్నారు. వాళ్ళందరూ కూడా గిరిజన ప్రజానీకం, వెనుకబడినటువంటి దళిత గిరిజన ప్రజలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, పేద వర్గాలు. వాళ్ళకు జరగాల్సినటువంటి న్యాయం జరగకపోగా వాళ్ళ పేర్లతో డబ్బులు తీసుకొని తినేశారు. ఇవాళ వాటిని తగలబెట్టారు ఆధారాలు ఉండకూడదని. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అసైన్డ్ భూములు, పట్టా భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాటిని రెగ్యులరైజ్ వాళ్ళ పేర్లతో రాయించేసుకున్నారని, వాటిని తగలబెట్టేస్తే ఆధారాలు ఉండవని ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే తగలబెట్టేశారు. అలాగే గుంటూరులో తగలబెట్టారు, టీటీడీ ఇంజనీరింగ్ కార్యాలయంలో తగలబెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని జరుగుతాయో మనకు తెలియదు. చిన్న చితక ఇంకెన్ని జరిగాయో మనకు తెలియదు. అంటే గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి అక్రమాలు, అవినీతి చర్యలు
భూమాఫియాలు వీటన్నింటికీ ఆధారాలు దొరకకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా మాఫియా గ్యాంగ్స్ చేస్తున్నటువంటి తగలబెడుతున్నటువంటి కార్యక్రమాలుగా చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. ఈరోజు ఎలా జరగగలుగుతున్నాయి ఇవి? అలాంటి అక్రమాలు అవినీతి జరగాలంటే రాజకీయ నాయకులు ఒక్కరే చేయలేరు. అధికారంలో ఉండేటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీల అనుచరులు కావచ్చు. అధికారులు వాళ్ళతో కుమ్మక్కై అపవిత్ర కూటమి చేతులు కలిపి చేస్తే తప్ప ఈ అవినీతి అక్రమాలు జరగవు. ఈరోజు రాజకీయ పార్టీ అధికారం నుంచి తొలగించబడింది, కానీ అధికారులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కాకపోతే వాళ్ళ సహచరులు ఉన్నారు. ఈరోజు వాటిని ఆధారాలు లేకుండా తగలబెట్టడానికి ఆ అధికారులు బరి తెగించి, ఎందుకంటే తమను తాము రక్షించుకోవాలి. అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టే ఈరోజు తగలబెట్టే కార్యక్రమం. ఏదో జిరాక్స్లు అంటారు, జిరాక్స్లు కాక ఒరిజినల్ ఎవరన్నా పత్రాలు ఇస్తారండి? ఒరిజినల్స్ ఇవ్వరు, జిరాక్స్లే ఇస్తారు. ఆ జిరాక్స్ పైన ఏ అధికారి సంతకమైన ఉన్నదా? లబ్ధిదారుని సంతకాలు ఉన్నదా లేదా? నోట్ ఫైల్స్ ఏమున్నాయి? ఏదో ఒకటి ఉంటుంది. అది పై అధికారి అనుమతి లేకుండా ఏ విధంగా తగలబెట్టారు? అనుమతి ఇచ్చుంటే ఏ అధికారి అనుమతించాడో రికార్డెడ్గా ఉండాలి. వాటిని ఈరోజు సాంకేతిక యుగంలో ఉన్నాం. ఆ పై ఆఫీసుల్లో, కింద ఆఫీసుల్లో, ఇంకొక చోట వాటి యొక్క ఆధారాలు ఉండాలి. లేకపోతే అది తప్పనిసరిగా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కుట్రగానే మనం చూడాల్సి వస్తుంది. ఈరోజు ఏదో కాకతీయంగా జరిగిందంటే ఒక చోట జరుగుతుంది, 2 చోట్ల జరుగుతుంది. ప్రతి చోట ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు జరుగుతున్నాయంటే విశాఖపట్నం మొదలుకొని మదనపల్లి వరకు ఏమనుకోవాలి దీన్ని? అందువల్ల తప్పనిసరిగా గవర్నమెంట్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ ఆఫీసులో ఫైలు తగలబడితే ఆ ఆఫీస్కి ఇప్పుడు బాధ్యుడిగా ఉన్నటువంటి అధికారిని ముందు ముద్దాయం చేయాలి. అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. కఠినంగా శిక్షిస్తామనేటువంటి పరిస్థితి వస్తే పత్రాలని, డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని, డిస్కుల్ని వాటినన్నింటినీ భద్రంగా పెట్టేటువంటి ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, సహజ సంపదను కొల్లగొట్టారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వాడు శిక్షానికి అర్హుడు. ఆ శిక్ష పడకుండా తప్పించుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలన్నిటికీ వాటిని నిలుపుదల చేయాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం పైన ఉన్నది.